ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ పార్వతీ పరమేశ్వరి ఈశ్వరుడు యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. సో ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ ఎనర్జీస్ యూనివర్స్ నుంచి ప్రభావితం అవుతుంది. ఈ ఎనర్జీస్ అంటే ఏమిరా అంటే సూర్యభగవాన్ నుంచి విబ్జార్ అనే కలర్స్తో ఈ ఎనర్జీస్ ప్రభావితం అవుతుంది. ఆ విబ్జారు, ఆ సూర్యభగవాన్ ఎవరంటే ఈశ్వరుని ఒక దివ్యత్వము, దివ్య తేజస్సు. ఆ తేజస్సే ఈ విశ్వమంతా కూడా కులమతాలు భేదం లేకుండా, హైందవులు అయితేనేమి, ఇస్లామిక్లు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరికీ సమభావంలో, సిక్కులు అయితేనేమి, జైన్లు అయితేనేమి, అందరికీ సమభావంలో ఈ విశ్వమంతా కూడా ఆ చైతన్యంతోనే ఈ విశ్వం నడుస్తున్నది. మనిషిలోని ప్రాణశక్తి చైతన్యము గాలి రూపంలో ఉండి మనిషిని నడిపించేది కూడా ఈ యొక్క చైతన్యమే, ఈ యొక్క ప్రాణశక్తి. అదే ఈశ్వరుడు యొక్క దివ్యత్వము, దివ్య తేజస్సు, దివ్యత్వము, విశ్వ చైతన్య శక్తి అంట. అది మీరు ఏ భాషలో ఏ రూపంలోనే పిలవచ్చు. ఆ ఈశ్వరుని యొక్క దివ్య చైతన్యమే ఈ విశ్వమంతా కూడా ప్రభావితం అవుతుంది. మనకి ఆ విశ్వం నుంచే మనకి ఐహిక సుఖాలు అయితేనేమి, ఆరోగ్యం అయితేమి, ఆనందం అయితేమి, దుఃఖం అయితేమి, బాధ అయితేమి, సంతోషం అయితేమి, అన్నీ ఆ ఎనర్జీ నుంచే మన ప్రాణశక్తి మన శరీరంలోని చైతన్య రూపంలో రూపకల్పమై అది ఆవిర్భవిస్తుంది అన్నమాట. ఇందు మూలంగా నేను చెప్పడం ఏమిటంటే ఈ ఈశ్వర చైతన్యము యూనివర్స్ టవర్ అన్నమాట, వరల్డ్ ఎనర్జీ టవర్ అన్నమాట. నేను యాజ్ యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్గా మీకు చెప్పడం ఏంటంటే ఆ ఈశ్వరమయమే యూనివర్స్ ఎనర్జీ సైంటిస్టు. సో అక్కడి నుంచి మనం టవర్ ట్రాన్స్మిషన్ అవ్వాలంటే ప్రతి ఇంటిలో కనీసం అంటే 3 అంగుళాలు శివలింగం ఖచ్చితంగా మీరు ఉంచారంటే, అంటే 3 అంగుళాలు అంటే 3 ఇంచెస్ అన్నమాట. దీనికి మించి ఈ ప్రతిమ మించి శివలింగం ఉండకూడదు. వేరే ప్రతిమ విగ్రహాలు ఇంట్లో 5 ఇంచులు ఉండొచ్చు. అది ఒక శివలింగం మాత్రం 3 ఇంచులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం 3 ఇంచులు ఎందుకని చెప్పారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. అది మీరు ఇంట్లో పెట్టినారంటే ఆ యూనివర్స్ టవర్ నుంచి పవర్ వచ్చి మీ ఇంటికి డైరెక్ట్గా శివలింగం ట్రాన్స్మిషన్ అవుతుంది. మీరు ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి వెంటనే ఆ పవర్ ట్రాన్స్మిషన్ యూనివర్స్ నుంచి ఈశ్వరమేమో డైరెక్ట్గా మీ ఇంట్లో ఉన్న మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సెల్ ఫోన్ టవర్ నుంచి మీ సెల్కి ట్రాన్స్మిషన్ ఎలా కమ్యూనికేషన్ ఎట్లయితే వస్తుందో అదేవిధంగా యూనివర్స్ ఎనర్జీ నుంచి ఆ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ మీ ఇంట్లో ఉన్న శివలింగానికి ఆ ట్రాన్స్మిషన్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్క హిందూ ఎవరైతే నేను ఒక 3 ఇంచులు శివలింగం పెట్టుకొని ప్రతిరోజు నిత్యం ఓం శివాయ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర అన్న అంటే ఆ శివుడు బోలాశంకరుడు ఏమి అయిపోయినా కేవలం కనీసం శుద్ధంగా మీరు అభిషేకించిన మాత్రాన మీకు కోరిన వరాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఒక్కటేమి అన్నీ ఇవ్వగలడని నేను ఇందు మూలంగా ప్రతి ఒక్క ఇంటిలో హిందువు అన్న ప్రతి ఒక్క ఇంటిలో ఒక కనీసం 3 ఇంచుల శివలింగం అన్న మీరు ఉన్నారంటే ఆ యూనివర్స్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి డైరెక్ట్గా ప్రసారం అవుతుంది. ఆ ప్రసారమైన ఎనర్జీ మీ కుటుంబ సభ్యులంతా కూడా మంచి మీ బుద్ధిలోని నెగిటివ్ ఉంటే కూడా అదన్నీ ఆ నెగిటివ్నెస్ అంతా వెళ్ళిపోయి మంచి ఆయన యొక్క ఆదరణలో, ఆయన యొక్క నామస్మరణలో, ఆయన యొక్క ఒక దివ్యత్వంతో ఆ దివ్యత్వము మీ ఇంట్లో ఉన్న శివలింగంకు ప్రసారమై అక్కడి నుంచి మీ ఇల్లంతా కూడా తేజవంతంగా ప్రచురిస్తుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తూ ఆ ఈశ్వరుని ఆధారం చంద్రుడు ఎనర్జీస్ ఉంటుంది. చంద్రుడు మనస్కారుడు. ఇది శివారాధన సోమవారం చేశారంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక సోమవారకే పరిమితం కాకుండా ప్రతిరోజు ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర అన్నారంటేనే మీకున్న కర్మలు, మీ చెడు కర్మలు అన్నీ మీ శరీరం ఇంట్లో నుంచి వినాలిపోతుంది. ఇందుమూలంగా తెలియజేస్తూ అందరికీ ఈశ్వరునికి ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.